ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులు తల్లో నాలుకలా వ్యవహరిస్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిపై ఈసీ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి తన యొక్క సలహాదారు పదవి ఊడిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఎటువంటి పదవిస్తాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చేతగానటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి దయనీయ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేనటువంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఏ రోజు కూడా సెక్రటేరియట్కి రాని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిగా చరిత్రహీనుడిగా మిగిలిపోబోయేటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఇంట్లో పడుకుంటే మరి ప్రభుత్వాన్ని ఎవడు నిర్వహిస్తున్నాడు, ఎవడు పార్టీ పదవులు ఇస్తున్నాడు, పార్టీని ఎవడు నడిపిస్తున్నాడు, ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయాలకి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు, అసలు ఈ తప్పుడు పనులన్నీ ఎవరు చెప్తే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అన్నిటికీ ఒకే ఒక పేరు వస్తుంది, అదే సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి విజయసాయిరెడ్డి A2గా అంటే పార్టీలో కూడా 2గా ఉండేటోడు, సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో పనిచేసేటోడు. కానీ ఎప్పుడైతే అధికారం వచ్చిందో భారతీ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం రీత్యా, అంటే భారతీరెడ్డి గారు సాక్షి చైర్మన్ కాబట్టి, ఆ సాక్షిలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగి కాబట్టి, ఆ భారతీరెడ్డి గారు ప్రభుత్వంలో నేరుగా ఏలు పెట్టకుండా ఆవిడ అనుయాయుడు, ఆవిడ నమ్మకస్తుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. అయితే ప్రభుత్వానికి పనికిమాలినటువంటి వ్యక్తి ఏమన్నా సలహాలు ఇచ్చాడా అని ఒకసారి లిస్టు తీసుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డికి దౌర్భాగ్యమైనటువంటి సలహాలు, అక్రమ కేసులు, దాడులు, నిర్బంధాలు, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, అవినీతులు, అరాచకాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చాడు యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి అరాచకాలకు అంతూ పొంతూ లేదు. ఉద్యోగులకి CPS గురించి మాట్లాడాలన్నా, లేదంటే PRC గురించి మాట్లాడాలన్నా, లేదా అంగన్వాడీలకి జీతాలు పెంచడం గురించి మాట్లాడాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల గురించి మాట్లాడాలన్నా, లేదా ఆ పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకి పదవులు కావాలన్నా, లేదా వాళ్ళకి పనులు కావాలన్నా ఎవరిని కలవాలయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని కాదు. అతని చేతిలో ఏమీ లేదు. మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీ సోషల్ మీడియా చేస్తూ ఒక సైకోలా తయారైపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పేటీఎం బ్యాచ్ నియమించుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మహిళల్ని ఇష్టారీతన కించపరుస్తూ పోస్టులు పెట్టిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టేటువంటి దయనీయ దౌర్భాగ్యమైనటువంటి టీంకి నాయకత్వం వహిస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి. అయితే ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు అనేటువంటి పేరుతో ప్రజాధనాన్ని, మనందరం పన్నులుగా కట్టేటువంటి డబ్బుని జీతంగా తీసుకుని మనకు జీతగాడిగా ఉండాల్సినటువంటి ఈ వ్యక్తి ఇవాళ షాడో ముఖ్యమంత్రిగా తయారైపోయి అరాచక తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. అయితే దీనిపై ప్రభుత్వంలో ఉంటూ, అంటే ప్రజల డబ్బుని జీతంగా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో, ప్రతిపక్షాన్నో ఇతను విమర్శించడం తప్పైనప్పటికీ ఇతని పరిధి దాటి తప్పుడు పనులు చేస్తూ ఉంటే దీని మీద తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఇతని పరిధి దాటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఇతను మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఇతని పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘం ఇప్పుడు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వం కోసం పనిచేయాలి, ఇది వదిలేసి పార్టీ కోసం పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ ప్రతిపక్ష నాయకులను విమర్శించేటువంటి హక్కు నీకెవడిచ్చాడన్న విధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా CS ని వివరణ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. వివరణ అడిగితే ఏం చెబుతారు? అభ్యా నేనేం మాట్లాడలా, నేను పెద్ద పతివ్రతనే అంటారు. పతివ్రతం పరిమాణం వడితే తెల్లవారులు సల్లారులేదనేది ఒక సామెత ఉన్నట్టుగా ఇతగాడు పతివ్రత అంటే నమ్మే దేవుడు, ఇనే దేవుడు. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయమైనా తీసుకోగలరా? ఒకడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా, ఒకటి మంత్రిని చేయాలన్నా, ఒకటి కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్నా, ఒకటి కాంట్రాక్టులు ఇవ్వాలన్నా, బిల్లులు రిలీజ్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే నిర్ణయం తీసుకునేది సజ్జల రామకృష్ణారెడ్డి అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ వ్యక్తి షాడో ముఖ్యమంత్రిగా తయారైపోయి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియకుండా, అంటే ఇతను అలా ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టాడు, ఇతను అటువంటి విధానంతో వ్యవహరించడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోవడం జరుగుతూ ఉందనేది మనందరికీ తెలుసు. అయితే ఈ వ్యక్తి తన పరిధి దాటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు. సరే, వీటన్నిటికి కూడా
ఇక్కడ రాబోయే రోజుల్లో విచారణలు జరుగుతాయి. ఆ విచారణల వల్ల ఇతను జైలు పాలవుతాడు. ఎందుకంటే జగన్ నమ్మోడు ఎవడు బయట ఉంటాడు స్వామి, జగన్ నమ్మితే జైలు పాలేవాడు ఎవడైనా సరే. గతంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు అనేక మంది జైలు పాలయ్యారు. 10-12 ఏళ్ళు అయినప్పటికీ ఎప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండి చేసేటువంటి తప్పుడు పనుల్లో భాగస్వాములైనటువంటి సలహాదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అందరూ కూడా రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషులుగా నిలబడతారు. అయితే ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి పదవి విషయంలో ఉపేక్షించకూడదు ఎన్నికల సంఘం. ఖచ్చితంగా ఇతను ఆ పదవి నుంచి తొలగించాలి. ఇతను ఆ పదవిలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని, పోలీసుల్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిపక్షాలను విమర్శించేటువంటి నీచత్వానికి దిగజారిపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని బలంగా నమ్ముదాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉండదు. స్పందించినా సరే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసింది తప్పే అనేది వాళ్ళ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇతను ప్రెస్ మీట్లు నిర్వహించడాన్నన్నా కంట్రోల్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పనిచేయడానికి కంట్రోల్ చేయాలి. లేదంటే సలహాదారు పదవికి అతని అనర్హుడిగా తేల్చేస్తాను, అతను ఆ పదవి నుంచి తొలగించాలి. ఏది ఏమైనప్పటికీ జగన్ తప్పుల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో జైలు పాలవుతారు.